తిరుపతి నియోజకవర్గంలో ప్రశాంతతమైన ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వెలిసిన నిలయం పోలింగ్ కూడా ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు ఎక్కడ జరగలేదు. కొన్ని దొంగ ఓట్లు వేసేదానికి ప్రయత్నించారు. అవన్నీ కూడా సమర్థవంతంగా మా ఏజెంట్లు ఎదుర్కోవడం, మా నాయకులు ఎక్కడికక్కడ ఎదుర్కోవడం జరిగింది. ప్రశాంతతగా పోలింగ్ జరిగింది. కానీ పోలింగ్ అయిన వెంటనే ఏజెంట్లుగా ఉన్న వాళ్ళని బెదిరించడం జరుగుతూ ఉంది, ఫోన్లు చేయడం జరుగుతూ ఉంది, ఫేక్ న్యూస్లు కూడా క్రియేట్ చేయడం జరుగుతూ ఉంది. ఇవన్నిటిని కూడా మేము ఎలక్షన్ కమిషన్కు, పోలీస్ అధికారులకు దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. ఎవరైనా ఫేక్ న్యూస్లు పెడితే వాటిపైన కూడా సైబర్ క్రైమ్కు అప్లై చేసి త్వరలో వాళ్ళని కూడా పట్టుకొని తగిన శిక్ష చేస్తున్నాం. ఇప్పుడు నిన్న చూసాం మాచర్లలో ఒక ఎమ్మెల్యే ఈవీఎంని పోలింగ్ రోజు ధ్వంసం చేస్తే ఈరోజు వాళ్ళపైన కేసులు పెట్టి ఎమ్మెల్యే కూడా అర్హత లేకుండా కేసులు పెట్టి 7 సంవత్సరాలు జైలు శిక్ష పడే విధంగా కూడా చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ వారు మంచి చర్యలు తీసుకుంటున్నారు. ఉత్తరోత్తర ఇటువంటిది ఏది జరగనీయకుండా కూడా ఇది ఒక సంకేతం అనేసి కూడా తెలియజేస్తున్నాం. ఇక్కడ కూడా డాష్ ఈవీఎంలు నిఘా భద్రత చాలా బాగుంది. డాష్ బోర్డు కూడా పెట్టడం, అక్కడ కూడా మేము ప్రైవేట్ సెక్యూరిటీని 2 పెట్టాం. 3 షిఫ్ట్లో పెట్టి మా సంస్థ సెక్యూరిటీ కూడా, ప్రైవేట్ సెక్యూరిటీ కూడా ఇక్కడ కాపులా అధికారులతో పాటు పోలీసులతో పాటు 2కి పర్మిషన్ తీసుకొని పెట్టడం కూడా జరిగింది. ఇక్కడ తిరుపతి నియోజకవర్గంలో ఎటువంటి జరగకూడదు అనే భావనతో మేము కూడా ముందస్తు చర్యలతో ప్రైవేట్ సెక్యూరిటీని కూడా పెట్టడం జరిగింది. మేము ఒకటే కోరుతున్నాం, కౌంటింగ్ రోజు తిరుపతిలో ప్రశాంతతగా ఉండే విధంగా పోలీస్ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాం.